యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుంటూరులో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత, లబ్ధిదారులకు 6 కోట్ల చెక్కుల పంపిణీ. వికారాబాద్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు, పరిగిలో ఆడిపాడిన స్థానిక మహిళలు. యానాం వద్ద అక్రమ మద్యం పట్టివేత, దుండగులను అరెస్ట్ చేసిన పోలీసులు. అమ్మవారికి ఏకాదశి రుద్రాభిషేకాలు, కరోనా జాగ్రత్తలతో ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా ఈపూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని 775 గ్రూపుల లబ్ధిదారులకు 6 కోట్ల 15 లక్షల రూపాయల ప్రభుత్వ సాయాన్ని అందించారు. ఈనాటి ఈ కార్యక్రమానికి రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మన మండల కన్వీనర్ శాసనసభ్యుడు బుద్ధి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. శ్రీమతి గోడి కార్పొరేషన్ మరి వైస్ సర్పంచ్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. బీఓలందరూ కూడా కొట్టవలసిందిగా తెలియజేస్తున్నాం. మన గౌరవమైన శాసనసభ్యుల గారికి మరి బొకే అందజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ డబ్బు వచ్చినప్పుడు డబ్బుని మనం చాలా ఆ రూపాయిని చాలా జాగ్రత్తగా అది నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు రాదు, వచ్చినప్పుడు దాన్ని మనం మంచి పనికి ఉపయోగించాలి. మన కుటుంబానికి రానున్న రోజుల్లో కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. మన అమ్మాయి చేస్తుంది వినుకొండ, నాకు కూడా తెలుసు. అత్త కోడలకి ఇద్దరికి గ్రూపుల్లో డబ్బులు వచ్చింది. ఒక జిరాక్స్ మిషన్ కొనుక్కున్నారు. జిరాక్స్ మిషన్ కొనుక్కొని వినుకొండలో పెట్టుకున్నారు. ఆ జిరాక్స్ మిషన్ రోజుకి వాళ్ళకి ఏ ఖర్చు, దానికి ఆయిల్ పోసే పని లేదు. పేపర్ ఖర్చు 10 రూపాయలు అయింది. రోజుకి ఒక 1000-1200 అట్లా వస్తాయి. నెలకు వచ్చేవరకు 30,000 వస్తాయని ఆయనే మైకు తీసుకొని ఆయనే చెప్పింది. నెలకు 30,000 వస్తే వాళ్ళ కుటుంబానికి నెలకు 30,000 రూపాయలు సీటీ కట్టింది. ఆ అమ్మాయి మరి కొన్ని లక్షలు సంపాదించుకోగలిగింది. ఇలాంటి ఒక మంచి పనికి ఉపయోగించుకునే దానికి మనం ప్రయత్నం చేయాలని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అందుకే ఇంత ముందు చెప్పింది, మీకేదో మాకు అంత శక్తి లేదని అనుకుంటే పొరపాటు. మీ అందరికీ శక్తి ఉంది, మీరు అందరూ చేయగలరు. చేయాల్సిన పని ఏంటి, మనకు సంబంధించింది, మనకు తెలిసిన పని మనం ఏం చేసుకోవాలి. సపోజ్ ఒక కోళ్ళ ఫారం ఉంది, బాయిలర్ కోళ్ళు, మన ఇంటి ముందే మెల్ల ఉంది. మనం ఒక చిన్న షెడ్ వేసుకుంటే 50 లక్షలు ఖర్చు పెట్టగలిగితే మీరు 50 లక్షలు బ్యాంకే ఇస్తుంది. 50 లక్షలకి మనం అక్కడ ఏర్పాటు చేసుకొని కోళ్ళు వేసుకుంటే 25 లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుంది. 50 లక్షలు మీకు ఇస్తున్నటువంటి బ్యాంకే ఇస్తుంది. GDCC బ్యాంక్ ద్వారా 50 లక్షలు లోన్ తీసుకుంటా. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. మహిళలు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను తయారు చేశారు. ఆడపడుతులు ఆటపాటలతో సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేసి కోలాటాలు ఆడారు. మహిళలు చిన్నారుల ఆటపాటలు కనువిందు చేశాయి. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని పెళ్లి సందడి సినిమా బృందం దర్శించుకున్నారు. హీరో రోషన్, శ్రీకాంత్, హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ గౌరీ రేణుకలకు ఏఈఓ రాఘవ కుమార్ స్వామివారి ప్రసాదం అందజేశారు. చిత్ర బృందంతో భక్తులు సెల్ఫీలతో సందడి చేశారు. పెదపూడి మండలం చింతపల్లి లాకుల వద్ద యానాం నుండి గొల్లల మామిడాడకు అక్రమ మద్యాన్ని తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని ఎస్ఐ వినోద్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, డీఎస్పీ వి భీమారావు ఆదేశాలతో ముందస్తు సమాచారం మేరకు కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ పర్యవేక్షణలో చింతపల్లి లాకుల వద్ద సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. మామిడాడకు చెందిన మేడపాటి సాయి శేఖర్ రెడ్డి, అతని తండ్రి వెంకటరెడ్డి 2 ప్లాస్టిక్ సంచుల్లో 180 ml గల 100 బాటిళ్ల అక్రమ మద్యాన్ని తీసుకువెళ్తుండగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎస్ఐ వినోద్ తెలిపారు. ఈరోజు శ్రీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు మరియు కాకినాడ డిఎస్పీ అయినటువంటి భీమారావు సార్ గారి యొక్క ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ సిఐ గారి అయినటువంటి మురళీకృష్ణ సార్ యొక్క పర్యవేక్షణలో మాకు ముందస్తు రాబడిన సమాచారం మేరకు చింతపల్లి లాకుల వద్ద ఇద్దరు వ్యక్తులు ఎన్డీపీఎల్ లిక్కర్ యానం నుంచి తీసుకొచ్చి అక్రమ లాభర్జన కొరకు అమ్ముతారనే ముందస్తు సమాచారం మేరకు నేను మా హెడ్ కానిస్టేబుల్ మరి ఇద్దరు పీసులని తీసుకొని చింతపల్లి లాకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. 12:30 ఆ టైంలో వెళ్ళడం జరిగింది. మేము అక్కడ వెళ్ళేసరికి ఒక ఇద్దరు జీమావాడికి చెందిన సాయి శేఖర్ రెడ్డి మరియు వాళ్ళ నాన్నగారైన వెంకటరెడ్డి ఇద్దరు కలిసి 2 ప్లాస్టిక్ సంచిలో 50 ఎన్డీపీఎల్ లిక్కర్లు 180 ml ఉన్నటువంటి ఎన్డీపీఎల్ లిక్కర్లు తీసుకొని అమ్మడానికి రావడం వల్ల మేము వెళ్ళి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, చల్లా నరసింహారెడ్డి, కవులు, రచయితలు, ఎంవి రమణారెడ్డి అభిమానులు, కుటుంబ సభ్యులు ఈ సభకు హాజరయ్యారు. ఈ అసాధారణమైన వ్యక్తులు తరచూ సమాజంలో మనకు కనిపించేటువంటి అవకాశం. మరణించిన డాక్టర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయాడు. మా తమ్ముడు తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆ వదిలివేసినటువంటి ఆ ఆత్మకథను ప్రచురితం మనమే అనేటువంటి సంకల్పాన్ని వ్యక్తం చేయడం ఒక అపూర్వమైనటువంటి విషయంగా ఎక్కడైతే అతను వదిలివేసినాడో మిగిలిన భాగాలన్నింటినీ అతనితో సన్నిహితంగా కలిగినటువంటి మాలాంటి వాడు వ్యాస రూపంలో రాద్దామనేటువంటి ఒక సంకల్పాన్ని కూడా చెప్పుకున్నాం. అసలు బతికినప్పుడే అది పూర్తయితే తిరుపతిలోనే ఒక పెద్ద మహాసభను ఏర్పాటు చేసి రమణారెడ్డిని పిలిపించి ఆ గంగ ఆవిష్కరణతో పాటు రాయలసీమలో ఉండేటువంటి నలుమూలలో ఉండేటువంటి సాహిత్యకారులను పిలవాలనేటువంటి ఆలోచన కూడా అతనికి ఉండేది. వాళ్ళకి పోయింది. రమణారెడ్డి లేడు, రమణారెడ్డి ఆలోచన ఉంది, రమణారెడ్డి లేడు, రమణారెడ్డి ఇచ్చినటువంటి స్ఫూర్తి ఉన్నది. ఆ స్ఫూర్తిని మనం అందరం అందుకుని ముందుకు పోవడానికి సిద్ధం కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విజ్ఞప్తితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు.
అతను ఉండేటువంటి లోపాలు, అతను ఉండేటువంటి బలహీనతలు మాలాంటి వాళ్ళకి బాగా తెలుసు. కానీ మీకు డాక్టర్ రమణారెడ్డి అనేవాడు ప్రపంచానికి మన తెలుగు దేశానికి అందించినటువంటి ఒక అపురూపమైనటువంటి కాలుక అని మరవద్దు. తెలుగు ప్రజల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విజిలెన్స్ పోలీస్ అధికారులు దాడుల్లో 17 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 2 వాహనాలను సీజ్ చేశారు. ఓ ప్రైవేట్ గోడౌన్పై దాడి చేసి అక్రమంగా నిల్వ చేసిన 11 టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్ చేసి గోడౌన్ యజమాని గ్రంథి రాముపై కేసు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పచెప్పారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో లాభాలు ఎక్కువ వస్తుండటంతో అక్రమంగా మిల్లులకు తరలించి పాలిష్ పెట్టి కాకినాడ పోర్టు నుండి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు అన్నారు. కొద్దిగా వెనక్కి రండి ఒకసారి. నర్సాపురం పట్టణంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి విజిలెన్స్ అధికారులకి వచ్చిన సమాచారం మేరకి ఇక్కడ కుండల బజార్లో కొంత రైస్ నిల్వ ఉంది, పీడీఎస్ రైస్ అనే వచ్చిన సమాచారం మేరకి రెవెన్యూ మరియు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో గ్రంథి రాము అనే వారికి సంబంధించిన 11 క్వింటాల రైస్ ని మేము స్వాధీనపరచుకోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి పై అధికారులకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు. కుంకుమార్చనలు, విశేష పూలతో అలంకారాలు చేశారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చనలు కోవిడ్ నిబంధనలను అనుసరించి నిర్వహిస్తున్నట్లు ఆలయ పురోహితులు తెలిపారు.
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం ఎస్ రాజంపేట మెట్ట ప్రాంతం నందు తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఎస్టీ కులాల వారు డిమాండ్ చేశారు. గృహాలు లేకపోవడం వల్ల గోడారాలు వేసుకుని అక్కడే జీవనం సాగిస్తున్నామని అన్నారు. తమకు ప్రభుత్వం నుండి ఎటువంటి గృహాలు మంజూరు కాలేదని, ఇళ్ల స్థలాలు లేవని మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారమ్మా ఇంట్లో సంసారము? 20 సంవత్సరాలు అంటే మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 10 కుటుంబాలు వచ్చి మీకు అక్కడే ఉంటే మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. ఇక్కడ ఏ పంచాయతీ? ఎన్ని కుటుంబాలు? 10 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు లేవు. మీకు ముందు గతంలో గవర్నమెంట్ మీకు ఇల్లు మీ పేరైతే ఏం లేదు, ఆధార్ లింక్ కూడా ఏం లేదు, ఇళ్ల పట్టాలు ఏం లేదు. ఇప్పుడు కొత్తగా చేస్తున్నాను. రేషన్ కార్డు కూడా లేదు 40 సంవత్సరాలు. అక్కడ వాలంటీర్ కూడా సరిగ్గా రేషన్ కార్డు లేవా మీకు? ఒక సంవత్సరం ఇది ఉందా? రేషన్ కార్డు ఉందా? కొందరికి లేవు. పోలీస్ శాఖ, రవాణా శాఖ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్న ముష్కరులు పోలీసుల కళ్లు కప్పి అక్రమంగా గోవులను తరలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని ధార్మిక్ నగర్ సమీపంలో అటవీ శాఖ చెక్పోస్టు వద్ద అక్రమంగా 20 గోవులను గోవధ కోసం తరలిస్తున్నారని తెలుసుకున్న హిందూ సంఘాలు అక్కడికి చేరుకున్నాయి. బీజేపీ మండల అధ్యక్షులు సోసయ్య, హీరా సింగ్ నాయకులు అక్కడికి చేరుకునే సమయానికి డ్రైవర్ పారిపోయాడు. పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఆ వాహనాన్ని నేరడిగొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. कद भाज गए हैं ड्राइवर మీరు వీడియో కాట్ రే. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య 2010 సంవత్సరంలో ప్రభుత్వం 870/3లో 5 సెంట్లు కేటాయించింది. బొగ్గుడివారిపల్లె పంచాయతీ పరిధిలోని నిర్మలగిరి కాలనీలో ఇంటి స్థలం మంజూరు చేసింది. ఆ స్థలంలో పునాది నిర్మించుకున్నాడు. ఈ స్థలాన్ని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకొని పునాది తవ్వారు. అధికారులు దీన్ని పరిశీలించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. గ్రామ వీఆర్ఏలు డిప్యూటీ తహసీల్దార్ అనురాధను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అధికారులు స్పందించకపోతే న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆయన అన్నారు. పత్రికా ప్రతినిధులకు, పెద్దలకు, తోటి విఆర్ఏ సహాయకులకు అందరికీ నా నమస్కారాలు. నేను గత తహసీల్దార్ పుల్లయ్య గారి అనుమతితో 5 సెంట్ల బేస్మెంట్ గతంలో వేసుకున్నాను. గత తహసీల్దార్ అనుబంధ పారం మంజూరు చేసినారు. ఆ అనుబంధం ఇచ్చినటువంటి సదరు బేస్మఠం మీద బత్తిన వెంకటయ్య, తండ్రి వెంకటయ్య, సిద్ధవటం దిగువపేట గ్రామస్తుడైన వారి మిత్ర బృందం నా బేస్మఠం తీసి అక్రమంగా భూ కబ్జా చేస్తూ భూదందా చేస్తున్నారు. ఇది ఏమని అడ్డుకోనగా మీ తహసీల్దారే నాకు నాకు డాక్యుమెంట్లు ఇచ్చుండారు, నువ్వేం చేస్తావో చేసుకోపో అని సదరు వ్యక్తి తెలియజేసినాడు. సదరు విషయాన్ని మా తహసీల్దార్ గారి దృష్టికి, ఆర్ఐ గారి దృష్టికి తీసుకుపోగా తహసీల్దార్ కాడికి పోతే ఆర్ఐ కాడికి వెళ్ళండి, ఆర్ఐ కాడికి పోతే తహసీల్దార్ కాడికి వెళ్ళండి అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సదరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిన సబ్ కలెక్టర్ గారికి, జేసీ గారికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి మా మిత్ర బృందంతో నేను
అందరూ సహాయం చేయాలని, నాకు జరిగిన అన్యాయంపై అందరూ సహకరించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో ఎమ్మిగనూరు నుంచి కనకవీడు గ్రామం వరకు జవాన్ మనోహర్ అంతిమయాత్ర నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో రాజకీయ నాయకులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన జవానుకు అశ్రునివాళి అర్పించారు. అతని త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశ ఔన్నత్యం కోసం అందరూ పాటుపడాలని నేతలు కోరారు. ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత, లబ్ధిదారులకు 6 కోట్ల చెక్కుల పంపిణీ. వికారాబాద్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు, పరిగిలో ఆడిపాడిన స్థానిక మహిళలు. యానాం వద్ద అక్రమ మద్యం పట్టివేత, దుండగులను అరెస్ట్ చేసిన పోలీసులు. అమ్మవారికి ఏకాదశి రుద్రాభిషేకాలు, కరోనా జాగ్రత్తలతో ప్రత్యేక పూజలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.